హాయ్ అండి. ఎప్పుడు కూడా ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుందని మాట్లాడుకున్నప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడే 10 లక్షలు అనుకుంటే 5 లక్షలు ఇచ్చేస్తున్నాం. తర్వాత పెళ్లి టయానికి ఇంకొక 5 లక్షలు ఇచ్చేస్తున్నాం. ఇంకొక 5 లక్షలు ఆవిడ అప్పు తెచ్చి 15 లక్షల్లో కళ్యాణ మండపంలో గ్రాండ్గా చేస్తున్నాడు. మళ్ళీ 5 లక్షలు అప్పు అవుతున్నాడు. దయచేసి అమ్మాయి తరపున వాళ్ళు గమనించాల్సినవి ఏంటంటే, వాళ్ళ కాపురం బాగుంటే ఇబ్బందిలే. ఏదన్నా బై మిస్టేకు ఏదన్నా వాళ్ళిద్దరికి అడ్జస్ట్మెంట్ కానప్పుడు అమ్మాయి మీ ఇంటికి వచ్చేసింది అనుకో, చాలా నష్టపోతారు. 10 లక్షలు ఇచ్చిన 10 లక్షలు కట్నము, 15 సవర్ల బంగారు అంతా నష్టపోతారు. దయచేసి తల్లిదండ్రులు ఏం చేయాలంటే, అమ్మాయి తరపున వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసేసింది అమ్మాయి తరపున 10 లక్షలు. 10 లక్షలు 10 లక్షలు అవుద్ది. లేదా ఒక ల్యాండ్ కొనివ్వండి అమ్మాయి తరపున. ఆ బిడ్డకి పనికొచ్చే తట్టుగా ఉపయోగపడండి. రేపు అబ్బాయో పాప పుడితే అబ్బాయికి పనికొచ్చే ఆ పరిస్థితులు ఆలోచించాలా. సపోజులు వాళ్ళు వేరే విడిపోయారనుకో, వాడు ఇల్లేడు ఆ డబ్బులు. అప్పుడు ఎవరు నష్టపోతారు? అమ్మాయి తరపున వాళ్ళే నష్టపోతారు. దయచేసి ఆలోచించి చేసుకోవాల్సిందిగా నా ఒక విన్నపం.